బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ డొల్లతనం బయటపడిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ఒక విఫల ప్రయోగం చేస్తుందని ఎద్దేవా చేశారు. ఈ నెల 30-31న కృష్ణా జలాలలో న్యాయమైన వాటా విభజన హామీల సాధనకై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తామంటున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. దేశ రాజకీయాలకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి ఆవిర్భావ సభ నిన్న ఖమ్మం వేదిక జరిగింది. దీంట్లో ఢిల్లీ పంజాబ్ సీఎంలతో పాటు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో దేశవ్యాప్తంగా అమలు చేయనున్న హామీల వర్షం కురిపించారు. ఇదే విషయం పైన మనతో మాట్లాడేందుకు టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సార్, నిన్న కేసీఆర్ ఇచ్చిన హామీల వర్షం ఎలా చూస్తారు మీరు? ఆయనకు పోయేది ఏముందండి, మాట ఒకటి చెప్తాడు, చేస్తాడు ఇంకోటి. అది ఎట్లా ఉంటది కదంటే అరిచేతిలో స్వర్గం చూపి వాస్తవం ఇంకో రకం. చూస్తే చాలా అద్భుతంగా ఎన్నో జరగబోతున్నాయి అన్నట్టుకుంటాయి. మనం పోయి అందుకుందామని ముందుకు పోతే అది ఎండమావి లెక్క మాయమైపోయి. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మనం అందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. నిన్న అన్నాడు, తెలంగాణ మనం అందరం కలిసి మళ్ళా తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేసినామో దేశాన్ని అభివృద్ధి చేయాలని అంటాడు. తెలంగాణను మనం అభివృద్ధి చేసినామంటున్నాడు. ఏం చేసిండు? ఆయన రెండు విషయాలు చెప్పి, ఒకటి ప్రాజెక్టులు పూర్తి కావాలి, ప్రాజెక్టులు మనమే పూర్తి చేసినాం, ఇక్కడ దేశంలో ఎవరు ఇట్లా చేయలేదు అని అంటాడు. కానీ వాస్తవం ఏంటంటే అన్ని ప్రాజెక్టులు తెలంగాణలో 9 ఏళ్ల నుంచి పెండింగ్ లేని. కాళేశ్వరం కూడా పూర్తి కాలేదు, అది ఇంకా జరగవలసిన అవసరమే ఉంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండటం మాత్రమే కాదు, ఇవాళ ఇంకా కృష్ణా నది ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తయితాయో కూడా అర్థం కాని అగమ్యగోచరమైన పరిస్థితి ఉంది. కనుక నువ్వు చెప్పింది ఇక్కడ జరిగిందోటి, నువ్వు చెప్తున్నదోటి, ఏదో మొత్తం తెలంగాణ అభివృద్ధి చెందింది ఇక మిగిలిందేమీ లేదన్నట్టుగా మాట్లాడటం అనేది చాలా అన్యాయం. రెండవది ఏమన్నాడు, మేము ఏది జాతీయకరణ చేస్తాం తప్ప ప్రైవేటీకరణ చేయమని అంటుండు. వాస్తవానికి జరుగుతున్నదంతా ప్రైవేటీకరణే. సింగరేణి 50% పైబడి ప్రైవేటీకరణ జరిగింది. గన్లు సింగరేణి యాజమాన్యంలో ఉంటాయి, కానీ దాన్ని బొగ్గు దవ్వేదంతా ప్రైవేట్ కంపెనీలు. ఇట్లాంటి పరిస్థితులు ఇవాళ సింగరేణిలో ఉన్నాయి. అదేవిధంగా స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్లను సరిగ్గా బలోపేతం చేయకపోవడంతో ప్రైవేటుకు వెళ్తున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నది. అట్లాగే కాలేజీలు, యూనివర్సిటీలు నిర్లక్ష్యం చేయటం కారణంగా ఏం జరిగింది అంటే కాలేజీలు, స్కూళ్ళు ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు ఎదగటానికి వాతావరణం ఏర్పడ్డది. ఇది జరుగుతున్న వాస్తవం. ఇస్తానన్నావు కానీ ఇయ్యలే కదా, ఇచ్చినాక కదా నువ్వు మాట్లాడాలి. ఇప్పటికీ 10% మందికి కూడా అందిందో లేదో ఇప్పటి వరకు. కాబట్టి ఇది చేసిన పని ఏదో సంపూర్ణంగా అయితే ఒక పింఛన్లు ఇచ్చినామంటే నిజంగానే ఇచ్చిండు మనం చెప్పటానికి అవకాశం ఉంటుంది. దళిత మంది ఇంకా అందరికీ రాలేదు కదా, ఇవ్వటానికి ఇలా పైసలకు దానికి చాలా తిప్పలు పడుతూనే ఉన్నారు కదా. కాబట్టి ఆ పరిస్థితిని అర్థం చేసుకొని మనం కూడా ఆయన చెప్పిన ఉపన్యాసాన్ని మనం అంచనా వేయాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. టీఆర్ఎస్ వర్గాలు గ్రాండ్ సక్సెస్ అయింది సభ. అంటే దేశ రాజకీయాల్లోకి కేసీఆర్కి శుభమం వచ్చింది. ఇతర రాష్ట్రాల సీఎంలు అందరూ కలిసి వస్తున్నారు ఆయనతో పాటు అని చెప్తున్నారు. ఇప్పుడు పార్టీ మీటింగ్ పెట్టిన పార్టీ కార్యకర్తలు ఫెయిల్ అయిందని అన్నారు కదా. మనం కూడా ఏమో సభ నువ్వు మాట్లాడిన దానికి నీ చేతలకు పొంతం లేదనే మాటే మనం ఇవాళ చాలా సీరియస్గా చెప్తాం. ఇదే మనం అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి. మొత్తంగా ఢిల్లీ వేదికగా టీజేఎస్ ఒక సమర దీక్షను అయితే పూరింది. ఈ నెల 30 నుంచి 32 రోజుల పాటు ఇక్కడ కృష్ణా జిల్లాలో వాటాలు కావచ్చు, అలాగే రాష్ట్రంలో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలు ఎండగట్టేందుకు కూడా సెమినార్ నిర్వహిస్తున్నారని చెప్పి, ఈ సెమినార్కి పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కలిసి రావాలని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ప్రస్తుతం శివతో కలిసి